హాయ్ అండి. వెల్కమ్ టు దీపాన్ష యష్ వ్లాగ్. ఈరోజు మీకు అమ్మమ్మ నానమ్మ వాళ్ళ కాలంలో రాయలసీమ సైడ్ రాగి సంగటి ఎలా చేసేవాళ్ళు, దాంట్లోకి వాళ్ళు ఎలాంటి చట్నీ చేసుకునేవాళ్ళో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకొని ఒక 1 అవర్ పాటు బాగా నానబెట్టుకోండి. ఇప్పుడు ఆ నానిన రైస్లో ఒక గ్లాస్కి 8 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనము డైరెక్ట్గా గ్యాస్ మీద వండుతున్నాము, కుక్కర్లో కాదు. సో వాటర్ ఎక్కువగా పడుతుంది. ఇలా నానిన తర్వాత ఒక అన్నం బాగా ఉడికించుకోండి, సాఫ్ట్గా అయ్యేలాగా. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్ పోసుకున్నాం కదా, అలానే 1కి 2 గ్లాసుల చొప్పున రాగిపిండి యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిద్దాము బాగా. సో ఈలోపు మనకి నలుసుడు కారం అనేది చేసుకుంటారు అప్పట్లో. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. సో ఒక 10 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, 1 ఉల్లిగడ్డ, కొంచెం బెల్లము, కొంచెం సాల్ట్ అనమాట. ఆ ఎండుమిరపకాయలని ఆయిల్ లేకుండా ఇలా బాగా వేయించుకుందాము. ఇవి బాగా ఏగిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ కూడా యాడ్ చేసి అది కూడా మెత్తగా దంచుకుందాము బాగా. తర్వాత మనం చింతపండు తీసుకున్నాం కదా, ఆ చింతపండు కొంచెం వాటర్తో నానబెట్టుకొని చింతపండు వాటర్ పోసుకోండి. మీకు పులుపు ఎంత కావాలో చూసుకొని పోసుకోండి. సో దాంట్లో కొంచెం రవ్వ బెల్లం అంటారు కదా, అలాగా ఉన్నట్టు లేనట్టు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో ఇదే అండి నలుసుడు గారము రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము సంగటి ఉడికిందేమో చూద్దాం రండి. ఇప్పుడు సంగటిని ఉండలు లేకుండా మెత్తగా వెనుపుకుందాము. ఇలా వెనుపుకున్న తర్వాత కొంచెం సంగటి ప్లేట్లోకి తీసుకొని బాగా ఉండలాగా చేసుకుందాము. ఉండలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది, చెయ్యి కాలుతుంది. సో నేను ఇందాక నలుసుడు గారం అని చూపించాను కదా, సో అది ఈ రాగి సంగటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీకు ఎవరికన్నా అది నలుసుడు గారం కాదు, ఇంకొక పేరు ఏమన్నా ఉందేమో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇదేనండి రాయలసీమ స్పెషల్ రుచికరమైన రాగి సంగటి. థ్యాంక్ యూ.